కొంచెం మారండి రా, అప్డేట్ కాని రా ఏదైనా. అన్నా నన్ను ఏం చేయమాకండి అన్నా, నేను చిన్న పిల్లని. అన్నా నన్ను పాడు చేయమాకండి అన్నా, నేను చిన్న పిల్లనన్నా. ఎక్స్ప్రెషన్ చూసావా, ఇదేదో హై టెన్షన్ డ్రామా లాగా ఉందిరా. అన్నా నన్ను వదిలేసేయండి అన్నా. అయ్యో ఇక ఈను 1 2 3 4కు అర్థమేమిటో చెప్ప. వాట్ ఏ డైలాగ్. ఈ కామెంట్లు పెట్టి ఏం అర్థం అవుతుందంటే, మీళ్ళు అక్క అక్క అని మళ్ళీ అక్క కొద్ది ఎంగే రకాలు మీళ్ళు. నాకు అర్థం అవుతుంది బాగా. నా బట్టలారా ఈ తేప అక్క అని పిలిచి నా జోలికి వచ్చి నన్ను పలకరేయండి, ఒక్కొక్క నా బట్ట మంటగోసి చేతికిస్తా. ఒంట్లో వేడికే చెక్కంది నాడికే. నీ పొట్టేంటి అలా ఉంది? లోపల బేబీ ఉంది. ఏంటి సడన్గా బేబీనా? అసలు పొట్టలోకి బేబీ ఎలా వచ్చింది? ఈ రాణికో రాజు కావాలి, కావాలా లేదా? అబ్బో కావాలి కదా మరి. నా రాజు ఎవరో తెలుసా? Later. A few moments later. ఇతనెట్లుండు చెప్ప వినలనయ్యలాగా ఉన్నాడు నా. వచ్చింది నాజు పచ్చారు సొగసులు. మీ ఆకలి చూపులు ఆపండి, మీ అల్లరి ఊహలు చాలు. చూసే కొద్ది నిన్నే చూడాలనిపిస్తుంది. మన ఊరిలో నన్ను మించే అందం ఎవరికి ఉన్నదో, అందకంటే నేను కోపం వద్దురా. ఎందుకు కోపం వద్దు? ఎందుకయ్యా నిందలలా చేసి సవారీ. వస్తవ పిల్లు ముద్దిస్తవ హల్లు. ఎదలలో ఊయలలుగే అందగాడు ఇతడంట. బిందె పండయిందే. బాపట్ల దిక్కాలి గాయస్, నేను పిల్లరాలు వచ్చాను గాయస్, ఇంత పిల్లరాలు వచ్చాను గాయస్, తలస్నానం చేశాను.
వాడి మీద అంట వాడి ఫోటో పెట్టి తిట్టిపోతే బాపట్ల బాయ్స్ హాస్టల్లో వదిలేస్తాడంట తీసుకెళ్ళి. హాయ్ గాయ్స్, నేను మీ బాపట్ల దుర్గాని గాయ్స్. నేనైతే పొన్నూరు వచ్చాను. ఈ రోజు మా రవి అన్నది బర్త్డే గాయ్స్. అమ్మా ఏం ఫీల్ ఉండదు మామయ్య. నీతో ఉంటే చాలు గుర్తురావు నిమిషాలు.